మీమ్స్ లో కూడా ఇప్పుడు పాలిటిక్స్ బాగా ఇన్వాల్వ్ అయినాయి అనమాట. పాలిటిక్స్ మీమ్స్, పొలిటికల్ మీమ్స్ ఆర్ రైజింగ్ ట్రెండ్. సో ఏంటి అంటే దెర్ ఇస్ క్యాంబ్రిడ్జ్ అనలిటికా అనేది ఒక కంపెనీ అనే దాని మీద దెర్ ఇస్ ఒక కేసు నడుస్తుంది ఇప్పటికీ. అదేంటి అంటే మీమ్స్ అన్నీ చేసి ఏంటంటే ట్రంప్కి ప్రోగా అంతకుముందు ట్రంప్ ఎలక్షన్ వచ్చింది కదా, ఆ ట్రంప్ ఎలక్షన్ ఏంటంటే మిగిలిన గ్రూప్స్లో ఏంటంటే దాని పని ఏంటంటే ఆ యూనివర్సిటీ పని ఏంటంటే మీమ్స్ క్రియేట్ చేసి ప్రమోషన్ ఆఫ్ ద ట్రంప్. అవన్నీ ఏంటంటే కొన్ని టార్గెటెడ్ అకౌంట్స్ ఫేస్బుక్కి అప్పుడు ట్రెండింగ్లో ఉంది. లైక్ 10 years బ్యాక్ ఫేస్బుక్, ఇన్స్టా అంత ట్రెండ్ లేదు, ఫేస్బుక్లో ట్రెండింగ్ అన్నిటికీ ఏంటంటే డంప్ చేసేవాళ్ళు అనమాట. ఈ డంప్ చేయడం వల్ల అంటే నీ మైండ్ ప్రెజుడిస్ చేయొచ్చు. నీ మైండ్ నేను కండిషన్ ఇన్స్టాంట్గా నువ్వు ఎక్కడ చూస్తాను, ఫోనేగా. నువ్వు పొలిటికల్ పార్టీ పోస్టర్ అక్కడో ఎక్కడో ఏడో ఉంటుంది, బట్ అదే పొలిటికల్ పార్టీ నీ ఫోన్లోకి ఎక్కించాను అనుకో, ఎలా ఎక్కిస్తాను? త్రూ ద మోడ్ ఆఫ్ యువర్ షేర్, యూట్యూబ్, ఫేస్బుక్, అప్పుడు ట్రెండ్ అదే కదా, సోషల్ నెట్వర్కింగ్ సైట్సే కదా, తీసుకెళ్ళి పడేస్తాను నీ దానిలో. పడేయంగా ఏం చేస్తావు నువ్వు? అంతకుముందు ఏంటి ఇలా ఫీడ్స్ ఉండేవి, ఇప్పుడు రీల్స్, షార్ట్స్, ఫీడ్స్ ఉన్నాయి. అంటే స్క్రోల్ చేసుకుంటా ఉంటే ఫీడ్ కనిపిస్తూ ఉంటే వాడేం పోస్ట్ చేశాడు, వీడేం పోస్ట్ చేశాడు, పోస్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఆ పోస్ట్లు ఏంటంటే 1 to 2 పోస్ట్ తర్వాత 4 పోస్ట్స్ అన్నీ ఇవే ఉంటాయి. అంటే నీకు కండిషన్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ఆల్సో న్యూస్లో కూడా ఏంటంటే ఒక స్పేస్ ఇస్తారు మనకి పొలిటికల్ పార్టీస్ ప్రమోషన్ చేసుకోవడానికి. నేషనల్ పార్టీస్ ఉన్నప్పుడు ఏంటంటే నీకు ఇంత ఎయిర్ స్పేస్ అని ఇస్తారనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ పొలిటికల్ పార్టీస్ ఆర్ ట్రయింగ్ టు బై దిస్ డిజిటల్ స్పేస్. పిఆర్ ఐడియా ఉందా మీకు?